హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిహా కిచెన్. ఈ రోజైతే నేను ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తానండి. పిల్లలు బిర్యానీ కావాలని అడుగుతుంటే చికెన్ తెచ్చే టైం లేదని ఇంట్లో ఉన్న ఎగ్స్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తానండి. ఈ ఎగ్ బిర్యానీని ఇంట్లో ఈజీగా, క్విక్గా, ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఒక బిర్యానీ గిన్నె తీసుకుని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 7 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. 7 ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి తీసుకున్నాను. ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని చక్కగా ఈ ఎగ్స్ని అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే ఆయిల్లోకి మనం ముందుగా ఒక 3 టమాటాలని పేస్ట్ పట్టి తీసుకుంటున్నానండి. ఆ పేస్ట్ని ఇదే ఆయిల్లో వేసుకుని మనం కుక్ చేసేసుకోవాలి. గ్రేవీ కోసం తీసుకుంటున్న ఈ పేస్ట్ని మనం ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి మరొక స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని అందులోకి హోల్ గరం మసాలాలు వేసుకుని ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఇలా మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే గ్రేవీలోకి మనం ఒక 1/2 కప్పు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా ఒక గుప్పెడు వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని మనం ఒకసారి అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉన్న దాంట్లోకి ఒక 1 కప్పు కర్డ్ అయితే తీసుకుంటున్నానండి. కర్డ్ వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కర్డ్ వేసుకుని అంతా కూడా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్నంత మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఈ గ్రేవీ అంతా కూడా మగ్గే విధంగా మూత పెడదాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, గ్రేవీ అనేది రెడీ అయిందండి. ఇందులోకి ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిందో లేదో చూద్దాం. మరొక స్టవ్ మీద చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని రైస్ని కూడా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుని మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని 80% కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ రైస్ కూడా మనకి పొడి పొడిగా వస్తుంది కాబట్టి బిర్యానీ కూడా బాగుంటుందండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్న ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రైస్ అనేది వాటర్ అనేది తీసేసుకుని సెపరేట్ చేసేసుకుందాం. ఈలోపు నేనైతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన దాంట్లోకి రైస్ని అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇదే గ్రేవీలోకి పైన రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పైన ఫ్రై చేసిన ఆనియన్స్ని అయితే కొంచెం వేసుకుని దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే టిష్యూ పేపర్లతో కవర్ చేసుకుని దమ్ అనేది ఇచ్చానండి. ఇలా నేను టిష్యూ పేపర్స్ కవర్ చేసి దమ్ చేయడం వల్ల ఆవిరి అనేది బయటికి రాకుండా చక్కగా దమ్ అయిందండి. ఇలా టిష్యూస్ అన్నీ కూడా మనకి కవర్ చేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 10 మినిట్స్ పాటు దమ్ చేశానండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక 10 మినిట్స్ అలా వదిలేసేసాను. ఇలా వదిలేసిన దమ్ బిర్యానీని తీసి చూపిస్తున్నానండి. ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదా. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇలా ఎగ్ దమ్ బిర్యానీ ఏం చేయాలో తెలియని టైంలో ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఎగ్స్తో బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ బిర్యానీని ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో ఈ ఎగ్ బిర్యానీ చేసి మీ పిల్లలు ఎలా ఉందో మీ పిల్లల్ని అడిగి మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మా పిల్లలు అయితే తిని చాలా బాగుందన్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్